నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీగ్నిస్ బడ్జెట్ కిచెన్. 1 కప్ వరకు పెసలు తీసుకోండి. పెసలు నీట్‌గా క్లీన్ చేసుకొని 1 కప్ వరకు పెసలు తీసుకోవాలండి. ముసలివాళ్ళ నుంచి చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు చాలా ఈజీగా తీసుకునే రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు. పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఈ రెసిపీ. చాలా చాలా బావుంటుందండి. పెసలనేది మీడియం ఫ్లేమ్‌లో బాగా రోస్ట్ అవ్వాలండి. మంచి అరోమా అనేది వస్తుంది. చాలా చాలా బావుంటుంది ఈ రెసిపీ మాత్రం. చూడండి కలర్ చేంజ్ అయినంత వరకు ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతేనే బావుంటుందండి ఈ రెసిపీ టేస్ట్ అనేది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి తీసుకోండి. బాగా ఫ్రై అయిన ఈ పెసల్ని ఒక పెద్ద సైజు ప్లేట్‌లోకి తీసుకొని కూల్ చేసుకోండి. ఒక పెద్ద ప్లేట్‌లో ఈ విధంగా వేసుకుంటే త్వరగా కూల్ అవుతుందండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో హాఫ్ కప్ వరకు మినుములండి. మినుములు కూడా ఎటువంటి రాళ్ళు ఏమీ లేకుండా నేను ముందు రోజే నీట్‌గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న ఈ మినుములండి చూడండి ఎటువంటి రాళ్ళు ఏమీ లేకుండా ముందు క్లీన్ చేసుకోవాలండి. హాఫ్ కప్ వరకు మినుములు వేయండి. మీడియం ఫ్లేమ్‌లోని ఫ్రై చేయండి. బాగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేయాలి. మినుములు ఫ్రై చేసినప్పుడు కూడా మంచి అరోమా వస్తుందండి. బాగా రోస్ట్ అవ్వాలండి. ఎంత బాగా రోస్ట్ అవుతే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ రెసిపీ టేస్ట్ అనేది అంత బావుంటుందండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ వేసుకోండి. రైస్ వేయడం వల్ల బియ్యం వేసుకోవాలండి. బియ్యం వేస్తే గనక చాలా క్రిస్పీగా ఉంటుందండి ఈ రెసిపీ. మినుములు ఫ్రై అయినప్పుడే రైస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఈ రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. పళ్ళకి అంటుకోకుండా ఉంటుందండి. బాగా రోస్ట్ అయిన తర్వాత అదే ప్లేట్‌లోకి కూల్ చేసుకోండి వేసుకొని. చూడండి వేరే ప్లేట్‌లో గూడా వేసుకొని కూల్ చేసుకోండి. ఈ విధంగా పెద్ద సైజు ప్లేట్‌లో వేస్తే త్వరగా కూల్ అయిపోతుందండి. బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పౌడర్‌లా చేసుకోండి. మరీ ఫైన్ పౌడర్‌లా కాకుండా, మరీ కోర్స్‌గా కాకుండా నార్మల్‌గా మిక్సీ పట్టించుకోండి. విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఐరన్, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా చాలా హెల్తీ అండి. ఈ పెసలు కూడా కలవడం వల్ల మన స్కిన్‌కి గ్లో వస్తుంది. మాయిశ్చరైజర్‌గా కూడా యూజ్ అవుతుందండి. చాలా చాలా మంచిది ఈ రెసిపీ మాత్రం. చాలా హెల్తీ. పిల్లలకి ఈ విధంగా స్నాక్స్‌గా పెడితే మాత్రం చాలా చాలా మంచిదండి. 1 వరకు బెల్లం వేసుకోండి. కొద్ది కొద్దిగా బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టించుకోండి. తక్కువ స్వీట్ తినేవారు 1 కప్ వరకు బెల్లం సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవారు 1 వరకు వేయండి. వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టించుకోండి. మిక్సీ పట్టించుకోండి. ఫైన్ పౌడర్‌లా కాకుండా, కోర్స్‌గా కాకుండా నార్మల్‌గా మిక్సీ పట్టించుకోండి. మిక్సీ పట్టించుకొని ఈ విధంగా వేసుకోవాలి వేరే ప్లేట్‌లోకి. ఒకటింపావు వరకు 1 కప్ వేసి మళ్ళీ ఇంకో పావు కప్పు వరకు బెల్లం వేస్తే కరెక్ట్‌గా సరిపోతుందండి. మిక్సీ పట్టించుకునేటప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోండి. ఈ విధంగా వేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి కొద్ది కొద్దిగా నెయ్యి అనేది గోరువెచ్చగా ఉండేటప్పుడు నెయ్యి వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు వేసుకోండి. లడ్డూలు చుట్టడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపండి. పెద్దవాళ్ళకైతే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అంత ఈజీగా ఉంటుంది ఈ పెసలు సున్నుండలు. చాలా చాలా బావుంటాయండి. చాలా హెల్తీ అండ్ చాలా ఈజీ అండి. మినప సున్నుండలే కాకుండా ఈ విధంగా పెసలు సున్నుండలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. కొంతమంది డైజెషన్ అవ్వదని చాలా వరకు అవాయిడ్ చేస్తారండి. పెసలు సున్నుండల్లో పెసల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. చాలా చాలా హెల్తీ అండి. పెసలు సున్నుండలు ఒకసారి మీరు ట్రై చేయండి. లడ్డూ బ్రేక్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది స్కిప్ అయ్యింది అండి. చూడండి లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఫ్లాక్స్ సీడ్స్ చెక్కీ అండి. చాలా చాలా హెల్తీ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 చాలా సమృద్ధిగా లభిస్తుందండి. పిల్లల బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉండడం కోసం కూడా ఈ ఒమేగా 3 చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి. పిల్లలు బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలంటే గనక ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి గూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకోండి. హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకోండి. నువ్వులు గూడా బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కకు పెట్టుకోండి. పావు కప్పు వరకు పల్లీలండి, వేరుశెనగ గుళ్ళు,
బాగా రోస్ట్ అయిన తర్వాత పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోండి. చాలా చాలా హెల్తీ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనం ఈ చెక్కీలో యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా చాలా చాలా మంచిది. చాలా లో బడ్జెట్‌లోనే ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకొస్తాయండి బయట మార్కెట్‌లో. చాలా తక్కువ. ఫిష్‌లో ఒమేగా 3 ఎక్కువుంటుంది. మన వాల్నట్స్‌లో కూడా ఎక్కువుంటుందండి. 1 కప్ వరకు బెల్లం వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. పాకం అనేది త్వరగా రావాలి అనుకుంటే గనక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. బెల్లం అనేది బాగా కరిగించుకొని వడగట్టుకోండి. లేదంటే గనక బెల్లం ఫస్ట్ చెక్ చేసుకొని ఈ విధంగా బాగా పాకం వచ్చినంత వరకు బాగా కలుపుతూ ఉండండి. బెల్లం పాకం అనేది చాలా ఈజీ అండి. బెల్లం బాగా కరిగిన తర్వాత నురగొచ్చినంత వరకు కలుపుతూనే ఉండండి. ఈ విధంగా ఇప్పుడు వేరే ప్లేట్‌లోకి మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. ఆ ప్లేట్‌ని రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. నురగ అనేది వచ్చిన తర్వాత ఒకసారి వాటర్‌లో వేసుకొని ఒక 4-5 సెకండ్స్ అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత చెక్ చేయండి. ఈ పాకం అనేది ఎలా ఉండాలంటే అప్పడంలా విరగాలండి. విరిగినప్పుడే చెక్కీ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. మనకు అర్థమైపోతుందండి. నార్మల్‌గా సాగినట్టు వస్తే గనక అస్సలు బాగుండదండి చెక్కీ అనేది. ఈ పాకంలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. షైనింగ్ ఉంటుందండి ఏ చెక్కీలు చేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్‌ని, నువ్వులు, పల్లీలు కూడాని పొట్టు తీసుకొని వేసుకోండి. పొట్టు తీసుకొని హాఫ్‌గా బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ప్లేట్‌లోకి వేసుకోండి ఈ మిశ్రమాన్ని. చూడండి, ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. 4 సైడ్స్ ఈక్వల్‌గా ఉండే విధంగా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, చాక్‌తో కూడా నేను ఈ విధంగా సరి చేసుకుంటున్నాను. గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే కట్ చేసుకొని రెడీగా ఉండాలండి. బాగా చల్లగా అయిన తర్వాత అది కట్ అవ్వదు. గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మనం కట్ చేసుకోవాలండి. ఈ ఈ చెక్కీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి. ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ముసలి వాళ్ళైతే కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో గానీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి మాత్రం చాలా క్రిస్పీగా అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. బాగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా బాగా చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక గరిటెతో ఈ విధంగా రిమూవ్ చేసుకోండి. అట్ల పుల్ల ఉంటే అట్ల పుల్లతో రిమూవ్ చేసుకోండి. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఎటువంటి బటర్ పేపర్ యూజ్ చేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఇంకా తిన్నగా కావాలంటే ఇంకా బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. ఎంత బాగా వచ్చాయో చూడండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసి చేసుకోవచ్చు. ప్యాన్ అనేది సరిపోవాలి ఫ్రై చేసేటప్పుడు, పాకంలో కలిపేటప్పుడు. చూడండి, చాలా ఈజీగా చేసేయొచ్చండి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాతైనా పిల్లలు స్నాక్స్ బాక్స్కైనా ఒక్కొక్కటి పెడితే చాలా చాలా హెల్దీ అండి. చూడండి, బ్రేక్ చేసేటప్పుడు చాలా క్రిస్పీగా బ్రేక్ అయ్యింది. చూస్తే మీకే అర్థమవుతుంది కదండి. ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో అయినా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. చాలా చాలా హెల్దీ అండి. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.